హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. వ్లాగ్ అంటే ఏమీ కాదు, జస్ట్ నేనేం చేశాను అనేది షూట్ చేశాను అనమాట. నేను డెంటల్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట నిన్న. అందుకని చెప్పి ఇక్కడ మార్నింగ్ లేచి మా బార్లీ నట్స్ అయితే రెడీ అయిపోయి మాకు హర్షకి. ఇక్కడైతే ఎగ్ కర్రీ చేయడానికి ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, రసం పెట్టాను. ఎగ్ కర్రీ కూడా చేసేసాను అనమాట. చేసేసి రైస్ అది అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసానండి. చెప్పాను కదా కొంచెం ఫాస్ట్గా వర్క్ చేసుకున్నానండి నిన్న, ఎందుకంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో వర్క్ అది కూడా ఫాస్ట్గా చేసుకున్నాను. ఇక్కడ ఎగ్ కర్రీ కూడా అయిపోయింది. ఎగ్ కర్రీ అయిపోగానే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను నిన్న దోశలు వేసానండి. హర్ష కెలాగ్స్ తినేస్తాడు కదా, హర్షతో అయితే బ్రేక్ఫాస్ట్కి అసలు ఇబ్బంది లేదండి, కెలాగ్స్ తినేసి వెళ్ళిపోతాడు. మేము కూడా ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ వేస్తాను, లేదు అంటే ఓట్స్ తినేస్తాం. పెద్ద టిఫిన్కి అయితే ప్రాబ్లం ఉండదు అన్నమాట. సో నేనైతే దోశలు వేసాను. దోశలు వేసిన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే హాస్పిటల్కి వచ్చానండి. ఇక్కడ స్మైల్ డెంటల్ క్లినిక్ అని ఉంది కదా, అక్కడ మాట ఎండాడ దగ్గర ఉంటుంది ఇది. ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా కూడా ఉన్నారు డాక్టర్, లేడీ డాక్టర్ అండి. సో ప్రాబ్లం లేదు. సో చాలా బాగుంది ట్రీట్మెంట్ అది కూడా. ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. నా కోసమే అసెస్ చేస్తుంది తను. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మ్యామ్ వచ్చారు, ఆల్రెడీ క్యాబిన్లో ఉన్నారు. నాకైతే ట్రీట్మెంట్ చేస్తాను కదా, ఇటువైపు ట్రీట్మెంట్ అవుతుంది కదండి, అది కొంచెం వాచినట్టు ఉంది, చూసుకుంటున్నాను. ట్రీట్మెంట్ కూడా అయిపోయిందన్నమాట. కొంచెం సొఫిస్టికేటెడ్గా ఉంటుందండి, అంటే మత్తిస్తారు కదా, అలా ఏదోలా ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే ట్రీట్మెంట్ అయిపోయింది. నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా పడుకుని పోయి ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్ వర్క్ అన్నమాట. సో నైట్కి అయితే నేను ఆమ్లెట్ వేసేసానండి, నాకు మా హస్బెండ్కి డిన్నర్కి. అంటే ట్రీట్మెంట్ అయింది కదా, కొంచెం ఏమీ సరిగా తినలేము, కొంచెం సాఫ్ట్గా ఉండవైతేనే బాగుంటుందన్నమాట. సో నేను అందుకే డిన్నర్లోకి అయితే ఆమ్లెట్ వేసేసాను. హర్షకి అయితే రైస్ ఉంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. రీచ్ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని. మీకు నచ్చితేనే ఫ్రెండ్స్, నచ్చితే కనుక తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ.